ఇక హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా అధికారులు జంబో మెషిన్లతో కూల్చివేతలు మొదలుపెట్టారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ ను కబ్జా చేశారని నాగార్జునపై గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాల చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా చర్యలు కొనసాగుతూ ఉండగా తాజాగా హైడ్రా కమిషనర్ ని కలిసి అక్కడ జనం కోసం అనే ఒక ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చాలా రోజులుగా ఈ తుమ్మిడికుంట చెరువుని కబ్జాకు గురి చేసి దాంట్లో ఉన్నటువంటి 4 ఎకరాలను ఎన్ కన్వెన్షన్ లోకి కలుపుకొని దానిపైన నిర్మాణాలు చేపట్టారంటూ కూడా పూర్తి ఆధారాలతో సహా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసి ఈ వివరాలు అందజేయడం జరిగింది. నిన్న హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సమీపానికి చేరుకొని చెరువుకి ఈ ఎన్ కన్వెన్షన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ లో దీని నిర్మాణాలు చేపట్టారు, చెరువుని పూర్తి స్థాయిలో ఆక్రమించేసి ఆ చెరువు పైనే ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే దాని కూడా క్షేత్రస్థాయిలో నిన్న హైడ్రా అధికారులంతా కూడా వాటిని పరిశీలన చేపట్టడంతో నిజంగానే 3.5 నుంచి 4 ఎకరాల పాటు చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా కబ్జాకి గురి చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారన్నట్టుగా కూడా హైడ్రా నిన్న గుర్తించడంతో ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ చేరుకొని వివిధ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇంతకు ముందే వెనక భాగం నుంచి ఈ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ వెనక భాగం నుంచి కూడా ఈ కూల్చివేతలు మొదలు పెట్టారు అధికారులు. మొత్తం 3.5 ఎకరాల పాటు ఈ చెరువుని కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశాడు అనే దానిపై కూడా తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి. ఆ 3.5 ఎకరాలని కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా అధికారులపై ఉంది కాబట్టి వెనక భాగం నుంచి చెరువుకి అత్యంత దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ వెనక భాగం కిచెన్ భాగాన్ని మొత్తం డెమోలిష్ చేస్తా ఉన్నారు అధికారులు. మొత్తం జంబో సిస్టమ్ ప్రకారంగా ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. ఆ టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఎవరు కూడా వ్యక్తులు లేకుండా కిచెన్ లో కూడా అంతా సామాన్ తొలగించేటట్టు విధంగా వారికి నోటీసులు కూడా అందజేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ అన్ని వైపుల నుంచి కూడా రహదారులన్నీ కూడా అధికారులు మూసివేస్తూ ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా, ఎవరు కూడా అధికారులపై తిరగబడకుండా, ఎవరు కూడా ఈ పనిని ఇబ్బంది కలగజేయకుండా మాత్రం హైడ్రా అధికారులు అక్కడ చేరుకున్నటువంటి వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఎన్ కన్వెన్షన్ 4 వైపులా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మూసివేసి ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం ఈ ఎన్ కన్వెన్షన్ వెనక భాగానికి చెరువు కానుకొని స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనబడుతుంది. వెనక భాగంలో మొత్తం చెరువు నీళ్లు కనబడతా ఉన్నాయి. ఆ చెరువు నీళ్లు ఆనుకొని ప్రహరీ గోడ ఏర్పాటు చేయడము, ఆ ప్రహరీ గోడ 3 ఎకరాలని ఎన్ కన్వెన్షన్ లోకి కలుపుకొని ఎన్ కన్వెన్షన్ ని నిర్మాణం చేపట్టి వెనక భాగంలో కిచెన్ ని ఏర్పాటు చేశారన్నట్టుగా కూడా నాగార్జున పైన గతంలో నుంచి తీవ్ర అలిగేషన్స్ వస్తాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా నాగార్జున వాటిని మేనేజ్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఈ కూల్చివేత వరకు కూడా తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా అది అధికార పార్టీ వారైనా సరే, సినీ ప్రముఖులైనా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా సరే ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా కూల్చివేయాల్సిందే అంటూ కూడా హైడ్రా ఇచ్చినటువంటి పక్క ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. ఉదయాన్నే తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఇమీడియట్ గా అక్కడ ఏవైతే ప్రహరీ గోడలను ఏర్పాటు చేశారో ఆ ప్రహరీ గోడలు అన్నిటినీ కూడా కూల్చివేస్తూ ఈ యంత్రాంగాలంతా కూడా లోపలికి చేరుకొని దాని ద్వారా లోపలికి ఎన్ కన్వెన్షన్ వెనక భాగంలో ఉన్నటువంటి వాటిని కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. చాలా మంది ఎన్ కన్వెన్షన్ సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారందరినీ కూడా అక్కడి నుంచి కూడా తొలగించి ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు, ఎవరికి కూడా అనుమతి లేదు అంటూ కూడా నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. పెద్ద మొత్తంలో భారీ ప్రొక్లైన్ అక్కడికి తీసుకొచ్చి భారీ ప్రొక్లైన్ నేపథ్యంలో హెవీ ఎక్విప్మెంట్ తో కూడినటువంటి వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చి దాని ద్వారా ఈ డెమోలిషన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జునకు ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చేరినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఆల్రెడీ నాగార్జునకు ఇప్పటికే నోటీసులు కూడా అందజేశారు. దీనిపైన వివరణ ఇవ్వాలి,
ఎందుకు చెరువు భూమిని కబ్జా చేసి ఈ చెరువు భూమి ద్వారా ఈ నిర్మాణాలను చేపట్టాల్సి వచ్చిందనే దానికి కూడా నోటీస్ ఇచ్చినప్పుడు హీరో నాగార్జున, అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ రోజు హైడ్రా కమిషనర్ నేతృత్వంలో మున్సిపల్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ అధికారులు ఈ చెరువుకు సంబంధించినటువంటి లేక్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ సైతం అక్కడికి చేరుకొని చెరువులని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అన్ని డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులపై ఉంది. భూములు కబ్జాకు గురవ్వకుండా, అనుమతులు లేకుండా ఈ కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవడము, వాటర్ ట్యాక్స్ పర్మిషన్ తీసుకోవడము, మీరు గ్రౌండ్ లెవెల్లో అందరు అధికారుల్ని కూడా మేనేజ్ చేసి దాని ద్వారా ఈ కట్టడాలని నిర్మించారు అనే దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి అలిగేషన్స్ తో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికీ సగానికి నేలమట్టం కూడా చేశారు. కానీ ఆ వీడియోలో స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ వెనక భాగం, చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి భాగాన్ని సగం మేరకు పూర్తిగా హైడ్రా అధికారులు కూల్చేసి ఆ పైన ఉన్నటువంటి కప్పునంతా కూడా నేలమట్టం చేసినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. జీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మాదాపూర్ ఎన్కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రసారం జరుగుతా ఉన్నాయి. ప్రత్యేకంగా అక్కడ ఏం జరుగుతా ఉంది అంటూ కూడా రాష్ట్ర ప్రజలందరూ, అభిమానులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మొట్టమొదటిసారి జీ స్క్రీన్ పైన అక్కడ కూల్చివేతల ప్రక్రియ ఏ విధంగా సాగుతోందనేది కూడా స్పష్టంగా ఆ వీడియోలో కూడా కనబడతా ఉంది. కనీసం 20 నుంచి 30 డిజాస్టర్ ఫోర్స్ కి చెందినటువంటి వాహనాలు, అత్యాధునిక సెక్యూరిటీ, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ టీమ్స్ అన్ని కూడా అక్కడికి చేరుకొని డిజాస్టర్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని, డిఆర్ఎస్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని ఈ ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తారా లేదా ఆ తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి 3 ఎకరాలన్నరకు సంబంధించినటువంటి వాటి వెనక భాగాన్ని మాత్రమే కూల్చివేసి అధికారులు అక్కడి నుంచి కూడా రిటర్న్ అవుతారు అనేదంటే క్లారిటీ రావాల్సింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకొని ప్రస్తుతం పరిస్థితిని కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఇప్పటికే మార్కింగ్ చేసుకొని చెరువుకు ఆనుకొని ఎన్ని ఎకరాల భూమి కబ్జాకు గురైంది, ఎంతవరకు చెరువు పరిధిలోకి వస్తుంది, ఇది స్పెసిఫిక్ గా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ఉన్నంత వరకే ఈ కూల్చివేతలు కొనసాగించాలంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలోనే ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. కనీసం 100 మంది ఆ హైడ్రా సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని పోలీసుల సహాయం తీసుకొని అంటే ఈ కూల్చివేతలపై నాగార్జున కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆయన ఇప్పుడు ఆయన కుటుంబం దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? సో నాగార్జున ముందు నుంచి ఎన్కన్వెన్షన్ పై ఎక్కువగా ఇక్కడ పెద్దగా స్పందించినటువంటి సందర్భాలు లేవు. గతంలో కూడా వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకు గురైంది, చెరువులని కబ్జా చేశారన్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తే అప్పటికప్పుడు నాగార్జున ఇమీడియట్ గా అధికారుల్ని మేనేజ్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దీనిపై చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా రిక్వెస్ట్ చేసి మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఎవరైనా అది సినిమాకి చెందినటువంటి బడా నేతలు కానీ, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ భూములు కానీ, చెరువుల భూములు కానీ కబ్జా చేసినట్టయితే ఖచ్చితంగా వాటిని తొలగించాలి, వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి, వాటిని అన్నింటి కూడా కాపాడి తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి అది నాగార్జున అయినా సరే ఇంకెవరిదైనా సరే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన 2 రోజుల క్రితం జీ స్క్రీన్ పైన చాలా స్పష్టంగా ఒక ఐటమ్ కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. మేము సైతం అనే ఒక ఫౌండేషన్ అధికారులు హైడ్రా కమిషన్ ని కలిసి ఒక లేఖనిచ్చి తుమ్మిడికుంట చెరువుని కబ్జాకు గురి చేసినటువంటి ఎన్కన్వెన్షన్ ని కాపాడండి, ఎన్కన్వెన్షన్ ని ఇమీడియట్ గా తొలగించండి అంటూ కూడా ఏదైతే ఒక రంగనాథ్ కి మెమోరాండం కలిసి రిక్వెస్ట్ చేసి మెమోరాండం ఇచ్చారో దాని ప్రకారంగానే హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి కూడా పరిశీలన చేపట్టి పాత గూగుల్ ఫొటోస్ లో తుమ్మిడికుంట చెరువు ఎంతవరకు ఉంది, మొత్తం అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి విధంగా మొత్తం తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారంగా అవి డాక్యుమెంటేషన్ బయటికి తీస్తే 21 ఎకరాలు మాత్రమే ఉంది. సుమారు 7 ఎకరాల పాటు ఇది కబ్జాకు గురైంది. దాంట్లో 3.5-4 ఎకరాలు మాత్రం ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున దీన్ని కబ్జా చేసి 3.5-4 ఎకరాలని తన ఎన్కన్వెన్షన్ లోకి మార్చుకుని దానిపైనే నాలాపైనే ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణం చేశాడు. ఇది అక్రమ నిర్మాణం, అక్రమంగా కబ్జా చేశాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నాగార్జున ఇన్ని రోజుల పాటు ఈ అక్రమాలకు పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా హైడ్రా
ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం తేలడంతో హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో దాన్ని నేలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ వెనక భాగంలో ఉన్నటువంటి కొంత పార్ట్ అంతా కూడా డెమాలిష్ చేసినటువంటి విజువల్స్ స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. వెనక షెడ్స్ పార్కింగ్ స్థలం కోసం ఉపయోగించినటువంటి ఓపెన్ ప్లేస్, దాంట్లో పెట్టినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా హైడ్రా అధికారులు అక్కడి నుంచి కూడా తొలగిస్తూ వాటిని నెమ్మదిగా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతా ఉన్నాయి. జంబో సిస్టమ్స్ మెకానిజం తో ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. అక్కడికి హై టెక్నాలజీతో కూడినటువంటి యంత్రాలు అక్కడికి చేరుకొని నాగార్జున వెనక భాగాన్ని పూర్తిగా కూల్చేసి ఇంకా ప్రస్తుతం కూల్చివేత యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి ఒక వైపుగా ఉన్నటువంటి భాగాన్ని మొత్తం కూల్చివేయడము, దాంట్లో ఇంకా ప్రొక్లైన్లు పనిచేస్తున్నటువంటి వీడియోలు కూడా కనబడతా ఉన్నాయి. బ్లూ కలర్ లో ప్రొక్లైన్స్ వెనక భాగం నుంచి కూడా నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తా ఉన్నారు. 300 మెకానిజం కి చెందినటువంటి ప్రొక్లైన్ అక్కడికి చేరుకొని దాని ద్వారా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. జేసీబీ సహాయం ఒక పక్క అయితే ప్రొక్లైన్స్ బుల్డోజర్లు ఒక పక్క తీసుకొచ్చి రెండు వైపుల నుంచి కూడా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రక్రియ స్క్రీన్ పైన స్పష్టంగా కనబడతా ఉంది. పెద్ద మొత్తంలో యంత్రాంగం అంతా అక్కడ చేరుకుంది. వందలాది మందిగా హైడ్రా అధికారులు అక్కడ చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయం తీసుకున్నారు. ఈ మొత్తం నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా ఈ తుమ్మిడికుంట చెరువుకి సంబంధించి 3.5 నుంచి 4 ఎకరాల పాటు కబ్జాకి గురయ్యాయి అంటూ కూడా ఏవైతే కొన్ని అలిగేషన్స్ మొదటి నుంచి ఉన్నాయో వాటి మార్క్ వేసుకొని దాని ద్వారా కూల్చివేస్తా ఉన్నారు. స్పష్టంగా స్క్రీన్ పైన కనబడతా ఉంది. రైట్ సైడ్ వైట్ కలర్ గ్రిల్స్ కనబడతా ఉన్నాయి. చెరువుకి కొద్ది సమీపంలో ఈ సెక్యూరిటీ గ్రిల్స్ ఏర్పాటు చేసి ఆ పక్కన చెరువు కనబడతా ఉంది. ఆ చెరువును ఆనుకొనే నాగార్జున ఈ ఎన్కన్వెన్షన్ ని నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా కూడా ఇల్లీగల్ వ్యవహారం అంటూ కూడా గతంలో అనేక ప్రభుత్వాల దృష్టికి వెళ్ళినా ఎవరు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసి ముందుగా నాగార్జున సంగతి ఏంటో చూడండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో రంగనాథ్ స్పాట్ లోకి దిగి కమిషనర్ నేతృత్వంలోనే ఈ కూల్చివేతలు, ఈ ఆక్రమణ కట్టడాలు కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. సందీప్, రవితేజ్ అంటే కేటీఆర్ జన్మడ ఫామ్ హౌస్ ను టార్గెట్ చేసినట్టుగానే అంటే నాగార్జున విషయంలో కూడా ఆయన ఎన్వెన్ కన్వెన్షన్ కి సంబంధించి దీనిగా టార్గెట్ చేశారనుకోవచ్చు. అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అధికార పక్ష నేతలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నిన్న కేటీఆర్ డీజీపీని కలిసి ఒక సందర్భంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో తను జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించిన వాటిపైనే దృష్టి పెట్టింది హైడ్రా. కానీ అక్కడ చాలా మంది అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఫామ్ హౌస్ ఉన్నాయి. వివేక్ ఫామ్ హౌస్ తో పాటు కేవీపీ, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, రెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంది? వాటిపైన దృష్టి పెట్టారా? వాటిని కూల్చివేయరా? ఎందుకు ప్రతిసారి బీఆర్ఎస్ నాయకుల దానిపైనే మీరు దృష్టి పెట్టారు? ఈ భూముల సంగతిని కూడా పరిశీలించండి, వీటిపై కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా ప్రత్యేకంగా కేటీఆర్ నిన్న డీజీపీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నటువంటి అంశం. అక్కడ గూగుల్ సంబంధించినటువంటి పాత పిక్చర్స్ బయటికి తీసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి జన్వాడ ఈ భూములని ఎవరు కబ్జా చేశారు, ఎవరు వాటిపైన కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని రోజుల నుంచి ఇది కబ్జాకు గురైంది, ఎన్ని ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన వాటివి ఆక్రమణకు గురయ్యి, ఇవన్నీ కూడా గూగుల్ టేక్ ఫోటోస్ బయటికి తీసి అవన్నీ తీసుకుని తిరిగి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిస్తే మీ భాగవతం అంతా కూడా బయటకు వస్తుంది అంటూ కూడా కేటీఆర్ సూచిస్తూ ఈ కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. సో రాజకీయ పరమైనటువంటి అంశాలు పక్కన పెడితే, అది బీఆర్ఎస్ నాయకులదా కాంగ్రెస్ నాయకులదా అనే ఒక విషయం పక్కన పెడితే, హైడ్రాకు అందినటువంటి వారి కంప్లైంట్ ప్రకారంగానే, వారికి ఉన్నటువంటి ఆదేశాలు గైడ్ లైన్స్ ప్రకారంగానే వాటన్నిటిని కూడా కూల్చివేస్తా ఉన్నారు. జన్వాడ ఇష్యూ కోర్టు పరిధిలోకి వెళ్ళింది. కోర్టు కూడా కొంత రిలాక్సేషన్ కల్పిస్తూ లీగల్ మెజర్మెంట్స్ ని ఉపయోగించుకొని జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ని కూల్చివేయాలంటూ కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మళ్ళీ ఆ డాక్యుమెంట్ అంతా కూడా పరిశీలన చేసి ఎంతవరకు ఆక్రమణకు గురైంది, ఎంత మేరకు వీళ్ళకు పట్టా రిజిస్ట్రేషన్ అయింది, వాటన్నిటిని కూడా పరిశీలించాలంటూ కూడా కోర్టు ఆదేశించడంతో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత ప్రక్రియ మాత్రం అట్టహాసంగా ఆగిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. ఇప్పుడు మాదాపూర్ ఎన్కన్వెన్షన్ అంటే సిటీ మధ్యలో ఉన్నటువంటి కన్వెన్షన్, సుమారు 10 నుంచి 12 ఎకరాల పాటు ఉన్నటువంటి విస్తీర్ణ స్థలంలో ఈ ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ల పాటు నాగార్జున వాటిలో ఈ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అవి ఫిలిం కి సంబంధించిన ఈవెంట్స్ కానీ, ప్రైవేట్ పెళ్లిలు కానీ, ఇతర ఫంక్షన్స్ అన్ని కూడా ఈ ఎన్కన్వెన్షన్ ద్వారానే ఈ ప్రక్రియ అంతా సాగుతా ఉంది. హైడ్రా ఏర్పాటైన తర్వాత ఈ ఎన్కన్వెన్షన్ ఆక్రమణకు గురైంది. 29 ఎకరాలు ఉండాల్సినటువంటి తుమ్మిడికుంట చెరువు 21 ఎకరాలకు మారింది. మొత్తం 7 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. దాంట్లో స్పష్టంగా ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున 4 ఎకరాలకు పైగా ఆ ల్యాండ్ ని కబ్జా చేసి చెరువు
ల్యాండ్ ని కూడా ఎన్కన్వెన్షన్ వెనక భాగానికి కలుపుకొని దానిపైన ఈ నిర్మాణాలు చేపట్టాడు. ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా సాగించాడు నాగార్జున ఏ ప్రభుత్వం వచ్చినా వారితో మేనేజ్ చేసుకొని వాటిని పూర్తి స్థాయిలో కూల్ చేయకుండా దాన్ని రక్షణ కవచంగా వాడుకొని తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని హీరో నాగార్జున ఇన్ని రోజుల పాటు ఈ ఎన్కన్వెన్షన్ ద్వారా చలామణి అయ్యాడు. ఇప్పుడు హైడ్రా దీనిపైన దృష్టి పెట్టే అనేక అవకతవకల అంశం బయటకు వస్తుంది అనే దానిపై కూడా కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రా అధికారులు వాటిని పరిశీలన చేపట్టి అక్కడికి చేరుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని స్థానిక నాయకుల యొక్క ప్రొటెక్షన్ తీసుకొని హైడ్రాకు చెందినటువంటి విడిభాగాల అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. స్క్రీన్ పైన కనబడుతోంది పోలీస్ ప్రొటెక్షన్ రోడ్డు పైన అదనపు బలగాలను ఏర్పాటు చేసి బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటువైపుగా రాకుండా పూర్తి స్థాయిలో అక్కడ వారందరినీ కూడా అడ్డుకునేటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కేవలం హైడ్రా అధికారులకి అనుమతిస్తూ వీరందరినీ లోపలికి పంపిస్తూ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉంది. భారీ ప్రొక్లైన్లు, బుల్డోజర్లు, జేసీబీ యంత్రాల సహాయంతో ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నిలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు హైడ్రా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. చెరువు ల్యాండ్ కబ్జాకు గురైనటువంటి 3.5-4 ఎకరాల పాటు మాత్రమే ఆ చెరువు ల్యాండ్ ని కాపాడి తిరిగి చెరువులోకి కలుపుతారా, లేదా పూర్తిగా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎన్కన్వెన్షన్ అంటూ గుర్తించి మొత్తం 10 ఎకరాలలో ఉన్నటువంటి నాగార్జున ల్యాండ్ ని కూల్చివేస్తారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. సుమారు ఎకరం వరకు అయితే వెనక భాగం చెరువు కానుకొని ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ వెనక భాగాన్ని అయితే పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. అది స్క్రీన్ పైన కనబడతా ఉంది. వెనక భాగం ఉన్నటువంటి షెడ్స్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో ఏవైతే పెళ్లికి ఉపయోగించేటువంటి ఓపెన్ హాల్ షెడ్స్ ఉంటాయో ఆ షెడ్స్ అన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడింది. వాటంతా కూడా నిలమట్టం చేశారు. ఎవరు కూడా దాంట్లో వ్యక్తులు లేకుండా ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి మెటీరియల్ ఇవ్వకుండా ఎవరికి నష్టం కలగజేయకుండా ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటివరకు అయితే నాగార్జున కుటుంబం కానీ నాగార్జున ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం చూడాలి. ఒక పేరు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అక్కినేని నాగార్జున, ప్రతి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకునేటువంటి నాగార్జున ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంతో తను చేయబోయేటువంటి మేనేజ్ చర్చలు విఫలం అవ్వడంతో ఈరోజు ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నాయన్నట్టు కూడా క్లియర్ గా అర్థమవుతోంది. హైదరాబాద్ అధికారులు అక్కడికి చేరుకొని పర్యవేక్షిస్తూ వీటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు. పై స్థాయి బిల్డింగ్ లో టెంట్ వేసి అక్కడి నుంచి కూడా వీరంతా మానిటర్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ అధికారులు. మొత్తం చెరువు ఎంత భాగానికి కబ్జాకు గురైంది, చెరువు ఎంత లిమిట్స్ లో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేశారు, ఈ ఎన్కన్వెన్షన్ కానుకొని అటువైపు ఇటువైపుగా ఎక్కువగా భవనాలను ఏర్పాటు చేసి దాంట్లో హాస్టల్ పర్పస్ గా ఉపయోగిస్తా ఉన్నారన్నట్టు కూడా హైడ్రా విచారణలో బయటపడింది. ఇన్కన్వెన్షన్ కానుకొని అనేక భవనాలు కూడా కబ్జాకు గురయ్యాయి. చెరువు ల్యాండ్ ని కూడా కబ్జా చేసి అక్కడ ఇండివిజువల్ కట్టడి చేసి దాన్ని నిర్మించి దాని ద్వారా హాస్టల్ విద్యార్థులకు ఇది రెంట్ పర్పస్ కింద రెగ్యులర్ హాస్టల్స్ కోసం ఈ బిల్డింగ్స్ ఉపయోగిస్తా ఉన్నారు. ఇది కూడా చెరువు ల్యాండ్ పరిధిలోకే వస్తుంది. 29 ఎకరాలు 4 ఎకరాలు ఇన్కన్వెన్షన్ నాగార్జున అధినేత దీన్ని కబ్జా చేయగా మరో 3 ఎకరాలు అయితే ఇతర ప్రైవేట్ బిల్డర్స్ స్థానికులు వాటిని కబ్జా చేసి దాని ద్వారా భవనాలను నిర్మాణం చేసి దాన్ని కమర్షియల్ యాంగిల్లో ఉపయోగించుకుంటా ఉన్నారనే దాని కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదు, హైడ్రా తీసుకున్నటువంటి రిపోర్టు. దాని ప్రకారంగా ఈ ఎన్కన్వెన్షన్ తో పాటు ఎన్కన్వెన్షన్ కి ఆనుకొని ఉన్నటువంటి మిగతా ప్రైవేట్ బిల్డింగ్స్, ఆ భవనాలు ఎత్తైనటువంటి 6 అంతస్తులు 7 అంతస్తులకు ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్స్ ని కూడా కూల్చివేసేటువంటి ఆలోచన హైడ్రా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కమర్షియల్ జోన్ కిందకి మార్చేసి ఎన్కన్వెన్షన్ అను ఒక ల్యాండ్ మార్క్ మార్చేసి అక్కడ మాదాపూర్ విద్యార్థులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి దాన్ని హాస్టల్ జోన్ కిందకి ఏర్పాటు చేసి ఈ భవనాలన్నీ కూడా అక్రమంగా నిర్మించారనే దానిపై కూడా హైడ్రాకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దానిపైన దృష్టి పెట్టి ఎన్కన్వెన్షన్ తో పాటు ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రవితేజ్, అంటే చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిని కూలగొడుతున్నారు. మరి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏం చర్యలు ఉంటాయని ఆ విమర్శలు వస్తున్నాయి. దీని మీద అధికారులు ఏమంటున్నారు? దీనిపైన కూడా దృష్టి పెడతామంటూ కూడా గతంలోనే రంగనాథ్ ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. ఎవరు అనుమతులు ఇస్తే ఈ ఎన్కన్వెన్షన్ గానీ, జనవాడ ఫామ్ హౌస్ గానీ, బహదూర్పురాలో ఉన్నటువంటి ఇల్లు గాను, కుకట్పల్లి ఎర్రకుంట ల్యాండ్ ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ లో కట్టినటువంటి భవనాలు గాని ఏ అధికార యంత్రాంగం, ఏ అధికారులు వీటికి ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇచ్చి దగ్గరుండి వాటిని కన్స్ట్రక్షన్ చేశారు అనే దానిపై కూడా దృష్టి పెడతాము. వారి రిపోర్ట్ అంతా కూడా తెప్పిస్తాము, అది ప్రభుత్వానికి ఖచ్చితంగా అందజేస్తాము, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా రంగనాథ్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. గతంలో ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధికి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో అక్కడ
నగర ప్రజలకు ఇబ్బందికి గురయ్యే విధంగా వాటర్ అంతా కూడా పొల్యూట్ చేస్తా ఉన్నారు, వాటర్ అంతా కూడా కాలుష్యానికి గురి చేస్తా ఉన్నారు. ఇది గతంలో ఒక సర్పంచ్ ఉన్నప్పుడు ఆ సర్పంచ్ పేరు పైన ఈ అనుమతులు కొనసాగాయి. ఇప్పుడు కూడా అవే అనుమతులు పొంది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్, రెవెన్యూ అధికారుల, ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయంటూ కూడా గతంలోనే రంగనాథ్ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూడా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలిసినప్పటికీ అప్పట్లో అధికారులు వాటి నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎందుకు వాటిని అడ్డుకోలేదు, ఎందుకు వాటికి నోటీసులు ఇవ్వలేదు, ఎందుకు ఈ ప్రభుత్వానికి చెందినటువంటి లేక్ ల్యాండ్ ఆక్రమణకు గురవుతా ఉంటుంటే అధికారులు స్పందించలేదు. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు దీన్ని దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించారు అనే దానిపై కూడా హైడ్రా అధికారులు దృష్టి పెట్టి అప్పట్లో ఎన్కన్వెన్షన్ నిర్మాణానికి సంబంధించి ఎవరైనా సహకరించినటువంటి అధికారుల విచారణలో బయటపడితే మాత్రం ఖచ్చితంగా వీరందరిపై కూడా కేసులు నమోదు చేసి వీరందరిపై కూడా చర్యలు తీసుకొని వీరందరి డ్యూటీ విషయంలో కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించేటువంటి ఆలోచనలో రంగనాథ్ ఉన్నట్టుగా కనబడతా ఉంది. మొత్తం ఎన్కన్వెన్షన్ 10 ఎకరాల విస్తీర్ణలో ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఈ 10 ఎకరాల విస్తీర్ణలలో కనీసం 4 ఎకరాలు తుమ్మిడికుంట చెరువుకు చెందినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జాకి గురి చేసి అమాదనం రాత్రే ఎన్కన్వెన్షన్ వెనుక భాగాన్ని నిర్మాణం చేపట్టి అటువైపుగా ఎవ్వరూ రాకుండా బ్లూ షీట్స్ అన్ని ఏర్పాటు చేసి ఎవరికి కనిపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఆ స్థానిక కాలనీవాసులు, స్థానికులందరూ కూడా హైడ్రా కమిషనర్ కి పూర్తి వివరాలతో సహా, ఆధారాలతో సహా ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా బయటికి తీసి గతంలో ఎన్కన్వెన్షన్ ఎంత విస్తీర్ణంలో ఉండేది, ఇటీవలే ఎంత ఎక్స్టెండ్ ల్యాండ్ వీళ్ళు ఆక్యుపై చేసి దాన్ని ఆక్రమణకు గురి చేసి ఈ 4 ఎకరాలని ఎలా వీళ్ళు ఆక్యుపై చేసి దానిపై నిర్మాణం చేపట్టారనే దానిపై కూడా గూగుల్ ఫొటోస్ అన్ని కూడా బయటికి తీసి పాత గూగుల్ ఫొటోస్, ప్రజెంట్ శాటిలైట్ ద్వారా చూపిస్తున్నటువంటి గూగుల్ ఫొటోస్ అన్నిటిని కూడా 2 ఫోటోలని మర్జ్ చేసి ఈ రెండింటికి గల తేడాలు పరిశీలించండి అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ ఫోటోలు 2 కూడా అందజేయడం జరిగింది. దానిపై పరిశీలన చేపట్టి దానిపైన పూర్తి స్థాయిలో ఈ క్షేత్రస్థాయిలో అక్కడికి చేరుకొని కమిటీ అంతా కూడా పరిశీలించి అక్కడ ఎంత మేరకు ఈ చెరువు భూమి కబ్జా అయిందనే దానిపై కూడా ఒక మార్కు పెట్టుకొని ఆ మార్కు ప్రకారంగా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2 ఎకరాల వరకు ఈ నేలమట్టాన్ని చేసినట్టుగా సమాచారం అంటుంది. 2 ఎకరాలకు పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. బుల్డోజర్లను దింపి, ప్రొక్లైనర్లను దింపి జేసీబీ సహాయంతో ఈ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి వేస్టేజ్ అంతా కూడా బయటికి తీసి అక్కడి నుంచి కూడా వేరే ప్రాంగణానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. చెరువుకి సమీపం చెరువు ఒక పక్క కనిపించగా చెరువుకు ఆనుకొనే వీళ్ళు ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేసి చెరువు వాటర్ ఎన్కన్వెన్షన్ లోనికి రాకుండా ఆ గోడను ఏర్పాటు చేసి దాని ద్వారా వీళ్ళు కబ్జాకి పాల్పడుతూ ఈ అక్రమాలు ఎన్ని రోజులు కొనసాగించారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. చెరువుకి వాటర్ ఎక్కువగా ఫ్లోటింగ్ అయిందంటే ఖచ్చితంగా ఆ వాటర్ ఎన్కన్వెన్షన్ లోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయినప్పటికీ దాన్ని ఇన్ని రోజుల పాటు హీరో నాగార్జున, అక్కినేని కుటుంబం మేనేజ్ చేసి ఇన్ని రోజుల పాటు అధికారుల్ని మేనేజ్ చేసి వీటిపై ఇల్లీగల్ గా వీళ్ళు కన్వెన్షన్ నడుపుతా ఉన్నారు అన్నట్టుగా కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతోనే ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. చాలా రోజులుగా దీనిపైన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా అధికారులు జంబో మెషిన్లతో కూల్చివేతలు మొదలుపెట్టారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ ను కబ్జా చేశారని నాగార్జునపై గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాల చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు.